ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబిన్ శర్మ టీం ఇప్పటికే చేసిన సర్వేలపై పీకే బాబు చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబిన్ శర్మ టీం ఇప్పటికే చేసిన సర్వేలపై పీకే బాబు చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ చంద్రబాబు అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ భేటీపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు పరిస్థితి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి అతను వ్యూహకర్తగా పనిచేశారు. అతను వైసీపీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అటువంటి ప్రశాంత్ కిషోర్ మరి ఈ రోజు సడన్ గా చంద్రబాబుతో భేటీ కావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా అందరికీ ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇప్పటికే అన్ని సర్వేలు నిర్వహించుకున్నారు. సర్వేలు కూడా రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీ తరఫున సర్వేలు చేస్తా ఉన్నారు. సర్వేలకు సంబంధించి అన్ని రిపోర్ట్లు కూడా ఇప్పటికే చంద్రబాబుకి సమర్పించారని చెప్పేసి కూడా మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాబిన్ శర్మ చేసినటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారనేది ఇప్పుడు ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం. మరి ముఖ్యంగా మరి ప్రశాంత్ కిషోర్ ఈ 2 నెలల పాటు చంద్రబాబుకి అతను వ్యూహకర్తగా వ్యవహరిస్తారా? మరి చంద్రబాబుకి ఏమన్నా సలహాలు, సూచనలు ఇస్తారా? ఎలక్షన్ కి అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్ ని అతను ఏపీకి 2019లో ఆల్రెడీ వ్యూహకర్తగా పనిచేశారు. జగన్ కి దగ్గరగా వర్క్ చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కాబట్టి కొంత ఏపీలో ఉన్నటువంటి స్థితిగతుల మీద ప్రశాంత్ కిషోర్ కూడా అవగాహన ఉండే అవకాశం ఉంది. అంటే వైసీపీకి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ప్రశాంత్ కిషోర్ తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా తెలుసుకుంటున్నారా చంద్రబాబు అనేది కూడా ఇప్పుడు పూర్తిగా ఆసక్తిగా మారిన అంశం అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మరి రాబిన్ శర్మ చేసినటువంటి సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పీకే టీం కూడా ఇప్పటికే హైపాక్ టీం వైసీపీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. అయితే ఆ సర్వేలకు సంబంధించి కూడా రిపోర్ట్ ఆల్రెడీ పీకే దగ్గర కూడా ఉంది. కాబట్టి ఆ పీకే దగ్గర అసలు వైసీపీ పరిస్థితులు ఏంటి, వైసీపీ స్థితిగతులు ఏంటి అనేది కూడా చంద్రబాబుకి పీకే చెప్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. అయితే మరి ప్రస్తుతం అయితే ఈ భేటీ అనేది గంట నుంచి సుమారుగా 2 గంటల నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ని స్వయాన లోకేష్ అతను రిసీవ్ చేసుకొని చంద్రబాబు దగ్గర తీసుకొచ్చి చంద్రబాబు అదేవిధంగా ప్రశాంత్ కిషోర్, లోకేష్, రాబిన్ శర్మ వీళ్ళంతా కూడా ఒక సమావేశమై ప్రత్యేకంగా కూడా రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పరిస్థితులు అన్ని కూడా వాళ్ళు ప్రస్తుతం ఈ చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికలు ఇప్పటికే టీడీపీ తరపు నుంచి అభ్యర్థుల ఎంపిక ఈసారి వినూత్నంగా ఉండబోతున్నట్టు సమాచారం ఉంటుంది. అయితే ఈ భేటీ అనంతరం సీట్ల కేటాయింపుకు సంబంధించి ఎటువంటి వివరాలు వెలువడే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం అయితే ఆ సీట్లకు సంబంధించి ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తులో వెళ్తున్నటువంటి భాగంలో ఇప్పటికే కొన్ని సర్వేలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర సర్వేలు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి, జనసేన ఎక్కడ పోటీ చేయాలి అనే అంశాలు కూడా కీలకంగా చర్చించుకునే అంశం కనపడతా ఉంది. అయితే 2024లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరేంటి, అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ప్రజల్ని ఆకర్షించుకోవాలంటే ఎటువంటి పథకాలతో ముందుకెళ్ళాలి, రేపు ప్రజలు నమ్మి ఓటేయాలంటే ఏం చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా దీంట్లో చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగా మేనిఫెస్టో, ఎందుకంటే రేపు జనవరిలో క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు. దానికి తోడుగా మేనిఫెస్టో కూడా రేపు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, అదే రోజు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం సంక్రాంతికి మొత్తం ఇక్కడ వీళ్ళు
సీట్లకు సంబంధించి జనసేన టీడీపీకి 2 సీట్లకు సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అందులో అప్పుడే మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి వాటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా రాబిన్ శర్మ సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక ఆధీనంలోకి తీసుకొని వీటిని ఉత్కంఠగా చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పీకే చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సపోర్ట్ చేయడమే కాకుండా ఈ 2 నెలల పాటు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కూడా కనపడతా ఉంది. రాబిన్ శర్మ సర్వేలతో పాటు పీకే కూడా కొంత వ్యూహకర్తగా ఈ యొక్క రాబోయే ఎన్నికలకు వ్యూహం పన్నడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.